పెళ్లి భోజనం కన్నా చావు భోజనం అనేది చాలా మేలు అంటారు. అయితే చాలా ప్రత్యేకత అది. ఎందుకంటే వారి కుటుంబంలో ఏదో ఒక రుణం ఉంటేనే మనం పోయిన వాళ్ళం. పోయినామంటాం. మళ్ళీ చావుకి వెళ్ళిన వాళ్ళు 3 రోజులకు వెళ్ళాలి, 10 రోజులకు వెళ్ళాలని కూడా అంటారు. చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి స్నానాలు చేయటము లేకపోతే ఏదన్నా ఆచార వ్యవహారాలు ఒకటే రోజుకున్నాయి. ఈ 10 రోజులు 3 రోజులకు లేవు. శాసన గ్రంథాల్లో కూడా ఉన్నాయి. చనిపోయిన రోజు మాత్రమే నువ్వు తలస్నానం చేస్తావు. ఆ యొక్క చావు అనేది ఒక శుభసూచకం కాదు శంకర. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది అది ఒక తీవ్రమైన విషాదం. స్నేహితుడు కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే రేపటి నుంచి ఆ చిరునామాలు ఉండవు కాబట్టి బాధ అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి విషయం మన దగ్గర ఏం చేస్తారంటే చనిపోవడం అనేది అందరి ఇంట్లలో కూడా జరగకూడదు కాబట్టి స్నానం చేసేసి వెళ్తారు ఆ రోజు. అంటే అక్కడికే వదిలేస్తున్నామని అర్థం. కానీ ఈ 3 వద్దులు 10 వద్దులు తర్వాత సంవత్సరికాలు అనేవి లేవు రాసి. నీ ఇష్టానికి నువ్వు నీ యొక్క ప్రేమతో చేసుకుంటున్నావు. ఒకప్పుడు కాల్చేవాళ్ళు. అవును. ఇప్పుడు మనం అంటే కాల్చడము పూడ్చడం అనేది ఎవరు సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. కానీ సాంప్రదాయం అంటే కాల్చడం పూడ్చడానికి లేదు ఎక్కడ. మరి కేవలం కాల్చడానికే ఉంది ధర్మం. మరి అంటే కొంతమంది హిందూ ధర్మం ప్రకారం ఇట్లా ఏ ధర్మం ప్రకారంగా ఒక శవాన్ని కాల్చడం అనేది ధర్మంగా ఉంది మిత్రమా. పూడ్చే కార్యక్రమం అనేది ఇష్టంగా మనవుడు తెచ్చుకుంది. నేను చెప్తున్నాను కదా, అదేలే నీ యొక్క మెమొరీ అది, నీ యొక్క జ్ఞాపకం అది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా ప్రేయసి కాలం చేసింది, నా స్నేహితుడు కాలం చేశాడు, వాడిని కాలం చేస్తే చూడలేను కదా. కనీసం సమాధి ఉంటే వాడి దగ్గర వెళ్ళి 2 గ్లాసులు పెట్టగలవు కదా. ఆ జ్ఞాపకము మనిషికి ఇచ్చిన విలువ అది. దాన్ని పరమాత్ముడు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేడు. కాల్చుకుంటూ పోతే ఏంటంటే మిత్రం అక్కడికి 0 కదా మెమొరీ. అవును. అలా కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాను రోజుల్లో కూర్చొని ఇవ్వట్లేదు. యూనో మెనీ విలేజెస్ లో రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు. అండ్ గ్రేవ్ యార్డ్ లో ఏం పెడుతున్నారంటే కాల్చేటియే పెడుతున్నారు. ఇవి ఓన్లీ ఇవి పెట్టట్లేదు అక్కడ. ఎందుకంటే ఇంతమంది కాల్స్తాం, ఎన్ని జ్ఞాపకాలు పెడతాం శంకర? ఎన్ని జ్ఞాపకాలు పెడతాం చెప్పు? నీ జ్ఞాపకం, నా జ్ఞాపకం. 140 కోట్ల మంది ఉన్నాము. ఆ 140 కోట్లకి 140 కోట్ల జ్ఞాపకాలు ఉంటే మరి ఎక్కడ సెట్ కావాలి? మళ్ళీ అదే భూమిలో బోరేయాలి, నీళ్ళేయాలి, అన్ని కూరగాయలు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎవరి జ్ఞాపకాలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పొలాల్లో స్థలాల్లోనే ఎక్కడో పెట్టుకుంటారు. కొంతమంది యాక్చువల్ ఏంటంటే ఒకప్పుడు శ్మశాన వాటిక లేకుండే మన దగ్గర. శ్మశాన వాటిక అనేది హద్దు లేకుండే. ఇప్పుడు కాటికాపరి అని, తర్వాత వైకుంఠ ద్వారం అని పెడుతూ ఎన్నో దారులు పెట్టారే. కానీ ఒకప్పుడు పొలం గట్టులో మాత్రమే జరిగేది కార్యక్రమాలు. ఇక్కడ ఓ పెద్ద పొలం ఉంది, ఊరి యొక్క పొలిమేర అంటారు మిత్రమా. గమనించండి, మేము ఒక రోజు తాండూరు వెళ్తున్నాం. కామారెడ్డి పోతూ ఉంటే ఒక ఊరు చెరువు గట్టు వచ్చింది మిత్రమా. చెరువు గట్టు పక్కనే ఆపాను. కారు ఆపి నిల్చొని ఉంటే నేను ఆకుని కూర్చున్నాము. ఒక శవం వస్తుంది. ఎండాకాలమే, కరెక్ట్ 3 సంవత్సరాల క్రితం. ఎంతమంది వచ్చారు తెలుసా మిత్రమా? అసలు ఆ యొక్క వే పోవడానికి 25 మినిట్స్ ఆగాం మేము. ఆ శవాన్ని ఎత్తుకొని వస్తున్నారు. వెనక వచ్చే ఆ ఊరు మొత్తము ఆ మనుషులను చూస్తే 25 నిమిషాలు ఆగాం మిత్రమా మేము. గట్టు మీద ఒకటి దారి లేదు పోవడానికి, చిన్న గట్టి, ఆ కాలువ గట్టు ఉంటది కదా, ఎంత పెద్ద క్యూ అంటే అది. మేము ఆఖరికి అడిగినా కూడా ఒక అతని లాస్ట్కి వచ్చిన వాడిని అసలు ఏం సంగతి అడుగుతానంటే, ఊరు స్వామి పెద్దమంది చనిపోయాడు అంటే ఇప్పుడు ఇంతమంది ఊరోళ్ళు ఏంటంటే ఓ 10-20 మంది ఊరోళ్ళు మేమందరం కలిసి పోవాలి కదా మరి అని అంటాం. అదే హైదరాబాద్ లో నువ్వు చూడు, ఘట్టం పెట్టేస్తారు అక్కడ ఒకటి ఘంటసాల వాడిన పాట పెట్టేసి బండి మీద వేసుకున్నాడు పోవాడు. అయిపోయి ఒక్కడే ఉన్నాడు కరోనా టైంలో. నన్ను చూసి ఇలా అన్నాడు, మీకు చెప్తాను, ఎర్రగడ్డ ప్రాంతంలో నేను నిల్చొని ఉన్నా సెయింట్ థెరీస్ హాస్పిటల్ దగ్గర. తెలుసు, ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన ఇదే త్రిశూలం పట్టుకొని నిల్చున్నాను నేను చెట్టు కింద. అయితే మిత్రమా, తన తండ్రి శవాన్ని తీసుకొని ఒక్కడే వెళ్తున్నాడు వాహనంలో. అలో లేదు కదా అప్పుడు. అవును, కల్చర్ లేదు అప్పుడు. ఈ కరోనా వ్యాక్సిన్స్ పంచాయతీ కదా. ఆయన ఒక్కడే పోతున్నాడు, డ్రైవరే. ఎంత బాధగా ఆయన మొహం గమనించాను నేను. త్రిశూలం ఇలా లేపాను నేను, ఇట్లా లేకపోతే ఆయన ఇట్లా మొక్కేసేసి ఇట్లా ఇట్లనే పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అంతటి దౌర్భాగ్యమైన స్థితిని సంపాదించిన స్థితి రాకూడదు కొడుకు తండ్రి. నేను తర్వాత మళ్ళీ మేము యూటర్న్ తీసుకొని వచ్చినప్పుడు చూస్తే ఈయన అక్కడ చూసిన శ్మశానంలో ఎంత తీవ్రమైన బాధ. ఒక మనిషి సంపాదించేది, పెద్దోళ్ళు అంటుంటారు కదా, చనిపోయినప్పుడు ఒక 4 వచ్చేలా చూసుకోరా. ఒక మనిషి సంపాదించేది అదే చూడు. ఆ 4 ఆస్తుపాస్తులు లేకపోయినా కానీ 4 స్నేహితులు కానీ ఎంత బాగా ఆయన తీసుకెళ్తారు. ఆడ కాల్ చేశారు. ఆ కన్న కొడుకుకి ఏంటంటే నాన్న బాగా చూసిండొచ్చు, డబ్బులు ఇచ్చిండొచ్చు, ఆస్తి ఇచ్చిండొచ్చు, కానీ ఒక్కడే తీసుకుపోయిన భయం పోదు.
లోపల కూర్చుంటే ఒక గుబులు, అది ఎంత సులభంగా పోదు మిత్రమా. ఆ ఊరంతా అలా వచ్చినప్పుడు ఈయన ఎన్ని పుణ్యం చేస్తే రావచ్చు మిత్రమా. అంతే, కనీసం ఒక 50-60 మంది వచ్చినా కానీ ఆయన ఎంతో పుణ్యం ఎంత చేస్తే పుణ్యం 50-60 మంది వచ్చారని చెప్పి. కాబట్టి మన హిందూ సంప్రదాయంలో శ్మశానానికి కానీ చావుకు కానీ చాలా ప్రత్యేకతలు సంచరించుకున్నాయి అంటున్నారు.